అధ్యక్షుడిగా అలాగే ఆర్గనైజేషన్ టోటల్ ఆర్గనైజేషన్ నేను ఎప్పుడు ప్రత్యక్ష ఎలక్షన్స్ నిలబడే ఆసక్తి నాకు లేదు. చాలా మంది ఏఐసీసీ నుంచి కూడా చాలాసార్లు నన్ను నిలబడమని అనటం కూడా జరిగింది. కానీ నాకు డైరెక్ట్ ఎలక్షన్స్లో నిలబడే ఆసక్తి లేదు. ఆర్గనైజేషన్లోనే నా యొక్క ప్యాషన్, ఆర్గనైజేషన్లోనే పనిచేస్తూ వస్తున్నాను గత 35 సంవత్సరాల నుంచి. ఆర్గనైజేషన్లో భాగంగా నాకు ఈరోజు ఈ బాధ్యత ఇవ్వడం జరిగింది. దానికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, నేను ఒరిస్సా రాష్ట్రంలో ఇన్ఛార్జిగా ఉన్నా కానీ నా పేరెంట్ రాష్ట్రం తెలంగాణ కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో పార్టీ కోసం నా యొక్క మిగతా టైం ఒరిస్సాలో ఇచ్చిన టైం కాకుండా మిగతా టైంని నేను తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కమిటీకి ఇస్తాను. ముఖ్యంగా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ జరుగుతుంది. మీకు రిజల్ట్ అనేది ఎగ్జిట్ పోల్స్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ గెలుపు అనేది అక్కడ ఖాయం. దాని తర్వాత ఆ ఒక్క గెలుపుతోనే ఆగకుండా మా యొక్క నెక్స్ట్ గోల్ జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి. జీహెచ్ఎంసీలో కాలక్రమేణా కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది. మళ్ళీ పూర్వ వైభవాన్ని స్వర్గీయ పీజీఆర్ గారు ఉన్నప్పుడు ఎంతైతే బలంగా కాంగ్రెస్ పార్టీ ఉందో అంతకు మించి బలాన్ని చేకూర్చాలంటే ఇక్కడ ఆర్గనైజేషన్ స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇది కాస్మోపాలిటన్ నగరం. ఈ నగరంలో అన్ని వర్గాలని, అన్ని మతాలని, అన్ని కులాలని ఎంబడ తీసుకొని ముందుకెళ్తేనప్పుడే జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ జెండా ఎగిరేస్తుంది. మీ అందరికీ అందరు సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు ఇక్కడ. 2010లో మొట్టమొదటి గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఎలక్షన్ జరిగినప్పుడు అప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కనీసం అభ్యర్థులు లేక అభ్యర్థులని పోటీ కూడా పెట్టలేని దయనీయ స్థితిలో ఉంది. వాళ్ళు పోటీ కూడా పెట్టలేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంతో కలిసి అలయన్స్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. అటువంటి పార్టీ అధికారంలో రాగానే 2016లో దాదాపు 99 కార్పొరేట్ సీట్లు గెలవటం, అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. స్థానిక సంస్థలు సహజంగానే అధికారంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి. దాంతోపాటు హైదరాబాద్ నగరానికి కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు, ఓఆర్ఆర్ కావచ్చు, ఇప్పుడు ఆర్ఆర్ రాబోతుంది, ఫ్యూచర్ సిటీ రాబోతుంది, ఇవన్నీ కూడా మాకు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటాయి. నా పాత్ర కీలకంగా నేను ఒడిశాతో పాటు తెలంగాణ రాష్ట్రంతో పాటు ప్రముఖంగా నేను జీహెచ్ఎంసీ మీద కాన్సన్ట్రేట్ చేయబోతున్నాను. పార్టీ అధిష్టానం ఢిల్లీ నుంచి కూడా నాకు అటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏ బాధ్యతలో వేరే రాష్ట్రాల్లో పనిచేస్తున్నా కానీ నా సొంత రాష్ట్రమైన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నా యొక్క సమయాన్ని కేటాయిస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన హైకమాండ్కి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అంటే రిగ్గింగ్ అనేది ఒక 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం రిగ్గింగ్ అనే మాట వినేవాళ్ళం. రిగ్గింగ్ అంటే వెళ్ళి పోలింగ్ బూతుల్ని క్యాప్చర్ చేయటం, అందరినీ ఏజెంట్లను బయటికి పంపించేయటం, అప్పుడు బ్యాలెట్ పేపర్లు ఉండటం వల్ల బ్యాలెట్ల మీద గుద్దుకోవడం చేసింది. ఆ టైంలో రిగ్గింగ్ చేశారు. కానీ ఇప్పుడు ఈవీఎంలు వచ్చిన తర్వాత రిగ్గింగ్ అనేది అసలుకి ఆ పదానికి అర్థమే లేదు. అంటే వాళ్ళు ఎట్లా ఓడిపోతున్నాం కాబట్టి ఏదో కారణం వేయాలి కదా. ఓడిపోతున్నానికి కారణం అంటే మా యొక్క అసమర్థత వల్ల, ప్రజలు మాకు అనుకూలంగా లేకపోవటం వల్ల ఓడిపోతున్నాం అనేది కాకుండా ఏదో కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్ చేసిందనో లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇంకేదో ప్రలోభాలు పెట్టిందనో అనటం అనేది వారి యొక్క భావదారిద్ర్యానికి నిదర్శనం. అది అంటే నేను ఎమ్మెల్సీగా నా మిత్రుడు నన్ను ప్రపోజ్ చేయటం అప్పుడు పేపర్లో, పత్రికల్లో ప్రముఖంగా రావడం జరిగింది. కానీ నాకు మొదటి నుంచి కూడా నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు, నేను, పొన్నం ప్రభాకర్ గారు, ఆ తర్వాత ఆఖరిలో అజారుద్దీన్ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కావడం జరిగింది మాతో. తర్వాత అతను రిపీట్ అయ్యాడు. నాతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన 2 మంత్రులు, ఒకరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నేను అప్పుడే నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ రిపీట్ అవసరం లేదు. నాకు మొదటి నుంచి కూడా జాతీయ రాజకీయాల్లో ఆసక్తి ఎక్కువ. గతంలో సోనియా గాంధీ గారికి లెటర్ రాసి, అమ్మ వర్కింగ్ ప్రెసిడెంట్గా రాహుల్ గాంధీ గారు నాకు ఒక టర్మ్ అవకాశం ఇచ్చారు, 2వ టర్మ్ నన్ను రిపీట్ చేయకుండా నాకు జాతీయ స్థాయిలో ఆ బాధ్యతలు ఇవ్వండి అని చెప్పడం జరిగింది. రాజ్యసభ డెఫినెట్లీ నేను అడిగాను. అది కొన్ని కారణాల వల్ల అది రాలేదు. బట్ నాకు పార్టీ ఏదైనా రాజ్యసభలు ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ నేను పార్టీ ఆర్గనైజేషన్ మనిషిని కాబట్టి నాకు ప్యాషన్ అనేది, నాకు కోరిక, నా గౌరవం అనేది నేను ఆర్గనైజేషన్లో నుంచి నేను పొందుతున్నాను. కాబట్టి వేరే రాష్ట్రాల్లో ఉన్నాను, ఇప్పుడు జాతీయ స్థాయిలో నన్ను గుర్తించారు. ఇంకోటి కూడా చెప్పాలంటే కూడా మా సామాజిక వర్గంలో స్వర్గీయ ఆచార్య ఎన్జీ రంగా గారి తర్వాత 50 సంవత్సరాల తర్వాత కమ్మ సామాజిక వర్గానికి ఏఐసీసీలో ప్రాతినిధ్యం ఇవ్వడం జరిగింది.
అంటే దీనివల్ల ఫ్యూచర్లో భారతదేశంలో సౌత్ ఇండియాలో ప్రిడామినెంట్ క్యాస్ట్ మాది. సౌత్ ఇండియాలో నాట్ ఓన్లీ ఒడిస్సా కాకుండా సౌత్ ఇండియా వేరే రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి నా యొక్క తోడ్పాటుని, నా యొక్క అనుభవాన్ని నేను పంచుతాను. నాకు ఆల్రెడీ ఒడిస్సాలో నేను యూత్ కాంగ్రెస్లో కూడా ఒరిస్సాలో నేను ఇన్ఛార్జిగా పనిచేయడం జరిగింది. యూత్ కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా జాతీయ స్థాయిలో. ఈ మధ్య 2 నెలల క్రితం సంఘటన సృజన అభియాన్ అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క పార్టీ పరంగా యంత్రాంగాన్ని బలోపేతం చేయడానికి రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన మేరకు సంఘటన సృజన అభియాన్ వచ్చింది. దాంట్లో భాగంగా నేను ఒరిస్సాలో కోరాపుట్, నవరంగ్పూర్ అనే ప్రాంతాల్లో కూడా నేను ఇన్ఛార్జిగా వెళ్ళాను. అక్కడ అబ్జర్వర్గా వెళ్ళాను. అక్కడ బీజేడీ ఒక స్థానిక పార్టీ, లోకల్ పార్టీ, కాంగ్రెస్ బీజేపీ ట్రయాంగిల్ ఫైట్ జరిగింది పోయినసారి. బీజేడీ ఆయన వయసు రీత్యా, నవీన్ పట్నాయక్ గారి వయసు రీత్యా కావచ్చు, ఆ పార్టీలో ఇక ఫ్యూచర్ లేదనే ఒక భావనతోటి ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. అక్కడ ఉన్న మా కాంగ్రెస్ నాయకులందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి సమిష్టిగా కనుక ఫైట్ చేయడం అనేది జరిగితే కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్లో తెలంగాణ రాష్ట్రాన్ని కూడా మా జాతీయ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ పొటెన్షియల్ స్టేటు, గెలవగలిగిన స్టేట్ అని 4-5 ఏళ్ల క్రితం నుంచి భావిస్తూ వచ్చారు. అలాగే ఇప్పుడు మా జాతీయ నాయకత్వం ఒడిస్సాని ఫ్యూచర్గా గెలవగలిగే రాష్ట్రం అనేది భావిస్తున్నారు. కాబట్టి నాకున్న దాన్ని ప్లస్ అక్కడ తెలుగు ప్రజలు కూడా బోర్డరు బరంపుర, రాయగఢ్ ఇవన్నీ తెలుగు, కోరాపుట్టు ఇదంతా తెలుగు, ఒకప్పుడు విజయనగర సంస్థానం కింద ఉన్న ప్రాంతం. తెలుగు ప్రజలు ఎక్కువ అక్కడ. మా డెఫినెట్లీ నా యొక్క ఇన్ఛార్జిగా అక్కడ నేను వెళ్ళటం అనేది కాంగ్రెస్ పార్టీకి బలోపేతం అవుద్ది. అంటే 50 ఇయర్స్ కాదు, 25 ఇయర్స్ నుంచి నవీన్ పట్నాయక్ గారి వాళ్ళ ఫాదర్ బిజు పట్నాయక్, ఆ తర్వాత 25 ఇయర్స్ నుంచి 2020 నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. కానీ ఎంత కాంగ్రెస్ పార్టీ 20 సంవత్సరాల నుంచి అధికారం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం అక్కడ బలంగా ఉంది. మీరు ఎగ్జాంపుల్ గుజరాత్ రాష్ట్రాన్ని తీసుకుంటే దాదాపు 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారం